హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో మన ఫాసెట్ పే అకౌంట్ ఏదైతే ఉందో ఈ ఫాసెట్ పే అకౌంట్లో మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో సో దీంట్లో రకరకాల క్రిప్టో టోకెన్స్ ఉన్నాయండి. ఎందుకు అంటే మనం ఎల్టీసీకి సంబంధించినటువంటి మైనింగ్ అప్లికేషను, ఎర్న్ సొలానా అనేటటువంటి మైనింగ్ అప్లికేషను, క్లెయిమ్ క్రిప్టో అనేటటువంటి మైనింగ్ అప్లికేషను, దాని తర్వాత విఐఈ ఫాసెట్ నుంచి దీనికి ఒక 5 విత్డ్రాల్స్ పెట్టాము. తర్వాత ఇటువంటి మైనింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా దరిదాపు 5 నుంచి 7 మైనింగ్ వెబ్సైట్స్ నుంచి ఆటో డిపాజిట్ అనేది ఇక్కడికి పెట్టామండి. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పోర్ట్ఫోలియో డాలర్స్లో చూపిస్తుంది అనమాట. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామని అంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని క్రిప్టో టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాలిగాన్ మ్యాటిక్ అనేటటువంటి ఒక కాయిన్గా స్వాప్ చేసుకోబోతున్నాం. సో పాలిగాన్ మ్యాటిక్గా ఎందుకు స్వాప్ చేసుకోబోతున్నాం అని అంటే ఇక్కడ పాలిగాన్ మ్యాటిక్ అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో దానికి గ్యాస్ ఫీజ్ అనేది చాలా తక్కువ ఉంది విత్డ్రాల్ చేసుకోవడానికి. అదొక రీజను. దాంతోపాటు అదర్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు చాలా తక్కువ అమౌంట్లో ఉన్నాయన్నమాట. సో తక్కువ అమౌంట్లో చూపిస్తున్నాయి. ఇక్కడ మన దగ్గర బ్యాలెన్స్ ఉంది చూడండి. ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో చూస్తే మనం ఇక్కడ చాలా తక్కువగా ఇక్కడ లైట్ కాయిన్ కొద్దిగా, డౌజీ కాయిన్ కొద్దిగా, డాష్ అనేటువంటి కాయిన్ కొద్దిగా, తర్వాత డిజీ బైట్ అనేటువంటి కాయిన్ కొద్దిగా, జెడ్ క్యాష్ అనే కాయిన్ కొద్దిగా, ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇలా ఉండడం వల్ల మనం అన్ని కాయిన్స్ విత్డ్రా చేసుకోవడం అంటే కష్టమైంది. అలాంటప్పుడు అన్ని కాయిన్స్ని స్వాప్ చేసేసి ఒకే ఒక కాయిన్గా పాలిగాన్ మ్యాటిక్ కాయిన్గా మనం ఇక్కడ ఇప్పుడు కన్వర్ట్ చేయబోతున్నాం. సో అది ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, స్వాపింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫాసెట్ పే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో అది టచ్ చేయండి. అది టచ్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్ స్వాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. కాయిన్ స్వాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కన్వర్ట్ టు అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఇథీరియం అని ఉంది. సో ఇక్కడ మీరు టచ్ చేయండి. టచ్ చేసి జస్ట్ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాలిగాన్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి పాలిగాన్ పాలిగాన్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సపోజ్ ఇక్కడ బిట్ కాయిన్ అని ఉంది చూడండి. దీనికి ఎదురుగా మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. టచ్ చేసేసి ఇక్కడ కింద కన్వర్ట్. సో ఇక్కడ బిట్ కాయిన్ అనేది నా దగ్గర ఏం లేదండి, టచ్ చేశాను. ఇక్కడ డోజీ కాయిన్ ఉంది చూడండి. డోజీ కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద కన్వర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అమౌంట్ అనేది కన్వర్ట్ అయిపోద్ది. సో ఇక్కడ లైట్ కాయిన్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మ్యాక్సిమం అనే ఆప్షన్ ఉంది. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 10 పాలిగాన్ మ్యాటిక్ కాయిన్స్ ఉన్నాయి. నా దగ్గర ఉన్నటువంటి అన్ని కాయిన్స్ నుంచి వచ్చినాయి. సో ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు పాలిగాన్ మ్యాటిక్ కాయిన్గా మీకు మారుతుందన్నమాట. సో ఏం లేదండి, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడము. కింద పాలిగాన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. కొన్నిసార్లు ఏం జరుగుద్ది అంటే మీరు చాలా ఎక్కువ అమౌంట్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని అడుగుద్ది. సో అలా అడిగినప్పుడు మీరు దానికంటే కొద్దిగా అమౌంట్ అనేది తగ్గించి ట్రై చేయండి. సో అలాంటప్పుడు మీకు ఫాస్ట్గా ఈ కన్వర్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇంకోసారి కూడా నేను చూపించాను చూడండి. ఈ విధంగా మీరు 0.0028 లైట్ కాయిన్ అయితే మీకు ఈజీగా స్వాపింగ్ అనేది అయ్యిద్ది. లేదు అంటే అదర్ కాయిన్స్ ఇక్కడ ఏ అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి కాయిన్ మీరు సెలెక్ట్ చేసేసుకొని కింద పాలిగాన్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ఉంచేసి ఈ పక్కన మీరు కావాలంటే మ్యాక్సిమం అని కొట్టాడండి. మ్యాక్సిమం అని కొట్టిన తర్వాత ఒకవేళ ఎక్కువ అమౌంట్ టూ మచ్ అమౌంట్ అని వస్తే ఇక్కడ ఉండే అమౌంట్ని కొద్దిగా తగ్గించండి. లేదు తక్కువ ఉంది అని అంటే అప్పుడు మళ్ళీ ఇంకొక కాయిన్కి వెళ్ళేసి మీరు ట్రై చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంది, స్వాపింగ్ అనేది చేయలేమని వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఆప్షన్ క్లిక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కన్వర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేశాను. సో మినిమం అమౌంట్ అయితే కావాలని అంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి కాయిన్ని కూడా పాలిగాన్ మ్యాటిక్ ఏదైతే ఉందో దానిలోకి మార్చుకోవాలన్నమాట. సో ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ చూడండి. క్లిక్ చేస్తున్నా.
ఈ విధంగా మీ దగ్గర ఎన్ని అసెట్స్ అయితే ఉన్నాయో అన్నిటిని కూడా మీరు చేయాల్సింది పాలిగాన్ మ్యాటిక్ అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో దానిగా కన్వర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు కన్వర్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడమేనండి. సో మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ కూడా పాలిగాన్ మ్యాటిక్ కాయిన్ ఏదైతే ఉందో దానికి వచ్చే వరకు కూడా మీరు మీ అసెట్స్లో ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడము. ఒకవేళ ఎక్కువ అని వస్తే మీరు కొంచెం అమౌంట్ అనేది తగ్గించి ఎంట్రీ చేయడము, లేదు తక్కువ అని వచ్చింది అనుకోండి అంత అమౌంట్ వచ్చే వరకు కూడా మీరు వెయిట్ చేసి మీరు పాలిగాన్ మ్యాటిక్గా ఇక్కడ చూడండి అమౌంట్ అనేది తగ్గితే యూ డు నాట్ హ్యావ్ ఎనఫ్ బ్యాలెన్స్ టు పెర్ఫామ్ అని వస్తుంది. లేదు అమౌంట్ అనేది ఎక్కువ ఉందనుకో టూ మచ్ అమౌంట్ వీ డోంట్ హ్యావ్ ఇన్వెంటరీ ఇన్ అవర్ ఇన్వెంటరీ అనేసి వస్తుంది అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు ఎర్న్ చేసిన కాయిన్స్ అన్నిటిని కూడా పాలిగాన్ కాయిన్ లెక్కన స్వాప్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం స్వాప్ చేసినటువంటి ఈ పాలిగాన్ మ్యాటిక్ అనేటటువంటి కాయిన్ ఏదైతే ఉందో దీన్ని బైనాన్స్ అకౌంట్కి విత్డ్రా చేసుకునే విధానం తెలుసుకుందామండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి.